jungle. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ 60వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరకాండ 60వ భాగం తెలుసుకుందాం. ఆ ఆనందములు ముచ్చరించుకుంటే రాజలక్ష్మణ క్రియలు నిర్వర్తించిన తర్వాత కొన్ని జన్మలు జరగా అంత అతి చలి కాక వేడిగాక సౌఖ్యము కలిగించి వసంతరాత్రులు ప్రవేశింపగా ఒకనాటి ఉదయమున నిత్య నైమిత్తిక క్రియలను పూర్తి చేసి ఏదైనా పని మీద పౌరులు వచ్చిరేమో చూచిరమ్మని సుమంత్రునితో రాముడు చెప్పగా సుమంత్రుడు రాజాను అనుసరించి వెళ్లి చూసి వచ్చి ఇట్లు చెప్పను. మహారాజా, శవనుడు మొదలైన మునులు వచ్చి ఉన్నారట. నిన్ను చూడ ద్వారమునందు నిలిచి ఉన్నారట. వారు లేదియో కార్యభారము కలిగినట్లు ఉన్నారు. యమునా తీర నివాసులు మిమ్మల్ని చూడ తొందరపడి మహారాజా, ఆ విమలాత్మకులు మీతో నన్ను పంపినారు అని చెప్పగా రాముడు వారిని వేగముగా తోడుకొని రమ్మని చెప్పను. సుమంత్రుడు రాజాజ్ఞను పొంది మునినాథులకు నమస్కరించను. కావలి వారు దారినియేగా గొప్ప తపస్సుచే ప్రకాశించుతున్న వారందరూ రాజచంద్రుని మందిరంలోనికి తొందరగా ప్రవేశించి గుణవతుడైన రాముడ 100 మునులను తగు విధముగా పూజించను. అంతా ఆ మునులందరూ సమస్త తీర్థములచే నిండిన పాత్రలను మంచి రుచి వాసన గల ఫల సంచయములను రాజుకిచ్చిరి. వారిని రాముడు ప్రీతితో పుచ్చుకొని, మునులారా, నా యందు దయ ఉంచి మీరు తగిన పీఠమునందు కూర్చుండనగా వారు సంతోషముతో కూర్చున్నారు. రాముడు చేతులు జోడించి మునులను చూచి ఇట్లను, ఓ మినేంద్రులారా, దయతో మీరు ఏ పనికై ఇక్కడకు దయచేసిలో సెలవియండి. మీకు దేనిని చేసిన సమ్మతమో ఆజ్ఞాపించండి. ఈ రాజ్యము, ఈ శరీరము, ఈ ఐశ్వర్యము, ఈ జీవితము అన్నీ కూడా బ్రాహ్మణ సేవ నిమిత్తమే. నా యొక్క ఈ రాజ్యం కానీ, ఈ శరీరం కానీ, ఈ ఐశ్వర్యం కానీ, ఈ జీవితం కానీ అన్నీ కూడా మీ యొక్క బ్రాహ్మణుల యొక్క సేవ కోసమే. అందుకని మీకేం కావాలో అడగండి, నీకు నేను తప్పనిసరిగా తీరుస్తానని చెప్పేసిన రాముడు ఆ 100 మునులకి చెప్పాడు. దాంతో ఇవాళ 60వ అధ్యాయం పూర్తయింది. రేపు వాళ్ళు ఏం అడిగారు అన్నదాని గురించి తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఉత్తరకాండ చక్కగా రోజు కొద్దిగా చక్కగా శ్రవణం చేయండి. మీరు శ్రవణం చేసిన దాన్ని 10 మందికి తెలియజేయండి. మీరు శ్రవణం చేయాలి. శ్రవణం చేసిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని 10 మందికి తెలియజేసి, అలాగే మీ పిల్లలకి తెలియజేసి, మన సనాతన సంప్రదాయాలు, విలువలు, మన సద్గ్రంథాలు, మన గ్రంథాలు పఠనం వల్ల, శ్రవణం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు వాళ్ళకి తెలియజేసి, కనీసం ప్రతిరోజు కూడా కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ సత్కాలక్షేపానికి కేటాయించుకొని మీరు సుఖ సంపదలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల పొందుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్.